ఇది స్క్రిప్ట్కి సంబంధించిన వీడియో అండి. మనం ఇంతకుముందు స్క్రిప్ట్ గురించి ఒక వీడియో చేసాం. 10 పేజీల్లో 10 లైన్స్లో స్క్రిప్ట్ ఎలా రాయాలని. ఫస్ట్ 10 లైన్స్లో మనం రాసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మీరు చేయాల్సిందల్లా 20 పేజీల్లో మీ స్టోరీ మొత్తం రాయాలి. అది చెప్పే ముందు నేను చాలామంది వ్యూవర్స్కి ఒకటే చెప్తున్నాను, నా వీడియోలు ఇష్టం ఉంటే చూడండి, నచ్చితే చూడండి, లేకపోతే లేదు. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇది అంతే. ఇలా చేస్తేనే అయిద్ది, ఇది గ్యారంటీ, నేను రాసిస్తాను అగ్రిమెంట్ పేపర్ నేను చెప్పట్లేదు. ఒక సినిమాకి హాలీవుడ్ వాళ్ళు ఒక ప్రణాళిక ఫాలో అవుతారు. అది ఫాలో అవటం వల్ల చాలా వరకు సక్సెస్ ఉంటున్నాయి. అక్కడ 100 సినిమాలు 50 పోతాయి, కానీ మనకి ఇక్కడ 100 సినిమాల్లో 5 హిట్ అవుతున్నాయి కదా. సో ఆ రేషియో యావరేజ్ చెప్తున్నాను నేను. ప్రతిదానికి బొక్కలు ఎతకమాకండి. ఇంక నువ్వేవు ఏ సినిమా చేసావు ఎక్కడ చేద్దామంటే, యూట్యూబ్లో నా పేరు కొట్టినా కూడా 10-15 దాకా షార్ట్ ఫిల్మ్స్లో యాక్టింగ్ చేసినవి కానీ నేను డైరెక్షన్ చేసినవి కానీ వస్తాయి. ఈటీవీలో కూడా నా ఇంటర్వ్యూ వస్తుంది. మొన్న మధ్య ఐ డ్రీమ్లో కూడా చేసాము. ఒక సబ్జెక్టు మనకు ఒకటి చెప్తున్నాడు అంటే, టెండూల్కర్ వాళ్ళ కోచ్ టెండూల్కర్కి చెప్పాడు అంటే ఆయన వెళ్ళి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడలేదు. టెండూల్కర్ కానీ ఆయన పెద్దోడేం కాదు. ఫస్ట్లో ఆయనకి తెలిసింది చెప్పడం వల్ల వాళ్ళు క్యాచ్ చేసి, టెండూల్కర్ ఆయన క్యాచ్ చేసి వెళ్ళిపోయాడు పైకి. అట్లాగే కొంత నాకు తెలిసింది చెప్పడం వల్ల ఇలా చేస్తే 50-60% మార్కులు వస్తే మీకు 100% సినిమా ఫ్లాప్ అవ్వదు అంతే. 100% ఫ్లాప్ అవ్వదు అంతే. బాగా రెడీ, ఫ్లాప్ అయ్యే సమస్య లేదు. 50-60 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా 90-100 వస్తాయి అనేది దేవుడి దయ. ఎందుకంటే మన ఫార్ములా ఫాలో అవుతుంది. ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఫాలో అవ్వకుండా ట్రిగ్నామెట్రీ సమ్ కంప్లీట్ అవ్వదు. అట్లాగే ఫార్ములా ఫాలో అవ్వకుండా సినిమా హిట్ అవ్వదు. ఫ్లూక్లో కొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. అన్ని సినిమాలు 100% స్ట్రైక్ రేట్ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఫార్ములా ఫాలో అవ్వాలి. చాలా పెద్ద రేట్లు ఆ ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇక నువ్వు ఎలా చెప్తున్నారు ఇవన్నీ అంటే, నేను క్లాసులు ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు 2వ వీడియో కాబట్టి నేను జస్ట్ వోకల్గా చెప్తున్నాను. నెక్స్ట్ నుంచి నేను స్క్రిప్ట్ ఎలా రాయాలి, నేను ఎలా రాస్తున్నాను, హాలీవుడ్ వెబ్సైట్లు అవన్నీ ఓపెన్ చేసి దాంట్లో ఎలా రాస్తున్నా, ప్యాటర్న్ ఏంటి, మీరు ఎలా రాయొచ్చు, చాలా సింపుల్గా ఎలా రాయొచ్చు నేర్చుకుందరు. ఇప్పుడు ఈ డైరెక్షన్ని లేదంటే ఈ స్క్రిప్ట్ రాయటాన్ని పెద్ద రాకెట్ సైన్స్లో చూడొద్దు. మీరు ఒక స్టోరీ మీ పిల్లలకు చెప్తున్నప్పుడు, లేదా మీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్గా వింటున్నారు మీ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ దెయ్యాల గురించి చెప్తారు, లేదంటే ఒక క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తారు, లేదంటే ఇంకో చెప్తున్నప్పుడు ఇంట్రెస్ట్గా ఎలా అంటున్నారు. అదే సినిమా, అది మీరు ఇంట్రెస్టింగ్గా చెప్పగలగాలి. దాన్ని ఈజీగా తీసుకోండి, ఇంట్రెస్టింగ్గా రావాలని కోరుకోండి, మనసు పెట్టి చెప్పండి, హిట్ అవుతుంది. అయితే 20 పేజీలు ఎందుకు రాయమంటే, మన 10 లైన్స్లో రాయమని ఇప్పుడు 20 పేజీల్లో రాయమంటున్నాను. 10 లైన్స్లో ఏమవుతుందంటే మీకు బేసిక్గా ఒకటి వచ్చింది అనమాట, ఒక స్టోరీ వచ్చేసిద్ది. తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే 20 పేజీల్లో ఒక ఫుల్గా ఒక నవల్లా రాసేయాలి. డైలాగ్స్ అని, ట్రీట్మెంట్ అని ఏం రాయాల్సిన అవసరం లేదు. వాడు కారు ఎక్కొచ్చాడు, బస్సు ఎక్కొచ్చాడు, కారు ఇక్కడ బ్రేక్ వేస్తే కారు జర్రం తిరిగింది, ఏం అవసరంలా. జనరల్గా రాయండి. అంటే కారు ఎక్కి వచ్చాడని రాసుకోవచ్చు. కారు జర్ర బ్రేక్ కొట్టాడు, వెనకాల టైర్ జారింది, ఈ ట్రీట్మెంట్, ఈ స్క్రీన్ ప్లే అవసరం లేదు. జస్ట్ ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఏదో ట్రేడ్ చేసుకుంటామని వచ్చారు. వచ్చిన తర్వాత ఇండియాలో కొన్ని రాజ్యాలకు వెళ్ళారు. మిరియాలు అమ్ముకుంటానో లేదా చింతపండు అమ్ముకుంటానో ఏదో వ్యాపారం కోసం వచ్చారు. ఇట్లా చెప్పండి. ఇట్లా చెప్తే మీకు క్లియర్గా ఈజీగా అయిపోయింది. అంతే తప్ప షిప్లో వచ్చారు, ఎర్ర షిప్ వచ్చింది, 3 షిప్పులు ఉన్నాయి, దాని మీద షిప్ ఎక్కింది, ఎన్ని ట్రీట్మెంట్ అవసరం లేదు తర్వాత. సో ఇట్లా నవల్లాగా జరిగిన సంఘటనలన్నీ కలిపి ఒక నవల్లాగా 20 పేజీలు రాయండి. మనసు పెట్టి రాయండి. ఆ పెద్ద డైరెక్టర్ చెప్పాడండి అలా రాయకూడదంట, డైరెక్టర్ ఇలా చెప్పాను రాయకూడదు. నేను చెప్పింది మీ మనసుతో వినండి. వేరే వాళ్ళు చెప్పారంటే దీనికి ఎవ్వరు కొలమానాలు ఏమి లేవు. కానీ హాలీవుడ్ వాళ్ళు చేసిందో లేదంటే మన కొంతమంది డైరెక్టర్లు చేసిందో మనం ఫాలో అవుతే ఏమవుద్దంటే మినిమం గ్యారంటీ. మనం ఇక్కడ ఏంటంటే 50-60 మార్కుల కోసం మనం ట్రై చేస్తున్నాం. 100% ఈ డైరెక్టర్ గ్యారేజ్లో 100% మీరు కనుక చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనం డిస్టెన్షన్లో పాస్ అవుతాం. ఇంత వర్క్ స్క్రిప్ట్ మీద చేయాలి. స్క్రిప్ట్ మీదే వర్క్ అంతా, మన ఎపిసోడ్ కూడా ఎక్కువ స్క్రిప్ట్ మీద ఉంటాయి. ఎందుకంటే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. మీకు 20 పేజీలు రాసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 20 పేజీల్లో మొత్తం స్టోరీ ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా రాసుకోండి. దీంట్లో 2 రకాలుగా రాయొచ్చు. లీనియర్గా రాయొచ్చు, నాన్ లీనియర్గా రాయొచ్చు. లీనియర్గా అంటే రాముడు పుట్టాడు, రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చాడు, వనవాసం అంతా కంప్లీట్ చేసుకొని, ఇది లీనియర్. నాన్ లీనియర్ ఎలా రాస్తారంటే డైరెక్ట్గా రావణాసుడు సీతను అపహరించేది తీస్తారు. ఆయన సీతను తలుచుకుంటా అసలు ఏం జరిగింది అనేది ఆయన చైల్డ్హుడ్ వెనక్కి వెళ్తాడు. ఇది నాన్ లీనియర్.
వెనక్కి వెళ్ళి మళ్ళీ చిన్నప్పుడు చైల్డ్హుడ్ చూపించి మళ్ళీ ఆయన సీత కోసం ఆయన ఎదురు చూసినట్టు చూపించి అక్కడి నుంచి మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. ఇట్లా ఒక నాన్ లీనియర్గా ఎక్కువ వెళ్తాయి ఈ మధ్య సినిమాలన్నీ. లీనియర్గా రాసి నాన్ లీనియర్గా రాయొచ్చు, అది మీ ఇష్టం ఎట్లా రాస్తారు రాయండి. కాకపోతే ఫస్ట్ టైం 20 పేజీలు మాత్రం లీనియర్గా రాసుకుంటే మీరు దాని తర్వాత స్క్రీన్ ప్లేలో అటు మార్చుకుని ఇటు మార్చుకుని ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అట్లా విధంగా ప్రొడ్యూసర్ చెప్పేటప్పుడు కూడా ఆయనకు ముందు చెప్పండి, నేను నాన్ లీనియర్ చెప్తున్నాను సార్, లీనియర్గా చెప్పట్లేదు నాన్ లీనియర్ చెప్తున్నారని చెప్పి ఇది జరిగింది, తర్వాత ఇది కళ, ఇది మీరు ఇలా కూడా నేరేషన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నేరేషన్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, సస్పెన్స్ క్రియేట్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాన్ లీనియర్కి ఇస్తే ఏంటంటే బోల్డ్గా వెళ్ళిపోతూ ఉండిద్ది, అది మీరు చెప్పగలిగే విధానం బట్టి ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ 20 పేజీల్లో మనం స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఇది సంబంధించిన వీడియో. ఇంకా వీడికి ఏం తెలుసు, వీడియో ఇదే కాదు, మంచి చెప్తే ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి, సలహా చెప్తే ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇలా రాస్తే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తే మీకు నెక్స్ట్ అంతా ఈజీ అయిపోయింది. కాబట్టి మనం ఫస్ట్ మొన్న 10 లైన్లు స్క్రిప్ట్ రాసాం, ఇప్పుడు 20 పేజీలు స్క్రిప్ట్ రాస్తున్నాం. రాసిన తర్వాత మీది 100% మనం రాసిన 20 పేజీలు రాసినంత మాత్రం మనం హిట్ అయ్యాలని లేదు. కానీ అది రామాయణం ఎంత కమనీయంగా ఉంది, రామాయణం ఎన్ని గొడవలు ఉన్నాయి, రామాయణం ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, రామాయణంలో ఎన్ని ఎమోషన్లు ఉన్నాయి, ఇవన్నీ మీ దాంట్లో రావాలి. రాకుండా ప్లెయిన్గా రాసేసి ఆయన ఇప్పుడు శ్రీనివాస్ గారు 20 పేజీలు రాయమన్నాడు, నేను 20 పేజీలు రాసిన హిట్ అవ్వలేదని చెప్పొద్దు. ఇన్ని సమపాళ్ళలో ఉండాలి, అది స్టోరీ. ఆ సమపాళ్ళలో లేనప్పుడు లవ్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, గొడవలు, ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే మీకు 100% సక్సెస్ వస్తుంది, లేదంటే రాదు. ఇది ఒకసారి ఆలోచించుకొని ఆ 20 పేజెస్లో మీరు రాయడానికి ట్రై చేయండి.